श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम् महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 143 రోజు 143 అదేదో సినిమాలో ఉంటుంది ఇది 143 143. సో 143 ఇదొక వినోదం, అది సంగతి. కాబట్టి 143వ భాగం మనము కాళహస్తీశ్వర మహత్యము తృతీయ శ్వాసం. ఇవాళ ఒక 3 పద్యాలు చెప్పుకుందాం. మహాదేవ్ అంటే 12 అయిపోయినాయి కదా, 15 పద్యం వరకు చెప్పండి. కందపద్యం. గుబ్బ చనుంగవ తేనియలు బెడుమోవియు మెరుంగులొలికెడు మేను నిబ్బరపు కబరీఫరము అబ్బురపు కౌను చెంచలాక్షుల ఉడుమూరు ప్రదేశంలో ఉన్నటువంటి ఆ చెంచలాక్షులు కళ్ళిలా చెంచలంగా వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. ఎటువంటి అంటే చాలా గుండ్రముగా ఉన్నటువంటి స్తనద్వయము, 2 తేనెలొలుకు మోవి, వాళ్ళ మోవి ఓహో తేనె ఊరుతోంది అక్కడ. 3 మెరుగు, వాళ్ళ శరీరపు తళుకులు వాడుకుంటారు, మెరుగు అంటే మెరుపు వస్తున్నాయి. తర్వాత నిబ్బరపు కరబీవరము, బ్రహ్మాండమైనటువంటి జుట్టు, నిబ్బరమైనటువంటి అన్ని. తర్వాత అబ్బురపు కౌను, అబ్బురం అంటే ఆశ్చర్యం కలిగించేటువంటి కౌను, అంటే ఆ మధ్యం, గౌను నుంచి వచ్చినది గౌను అంటే మధ్యము, నడుము అని. ఆ చెంచలాక్షులకు ఉంది అక్కడ. కౌను అనేటిది ఏంటంటే నడుము అని అర్థం. గౌను కాదు, గౌను అంటే అది మన మామూలు ఇంగ్లీష్ పదం, తెలుగులో గౌను లేదు. మనం దాన్ని గౌను చేసాము. అది సంగతి. ఆ గౌనానికి అక్కడందరూ కూడా ఉంది, అది నడుము వరకు వస్తుంది కాబట్టి. అది తర్వాత కందపద్యం. తేనియలు గ్రోలి పిదపన్ మానవతుల అధరమాని అరతులు శరభులు తేనియ తీయదనంబు సమానంబ అనదగుని అధర మధురమకెందు. అక్కడ ఉన్నటువంటి యువకులు, మంచి యువకులు ఆ తేనె, మంచి పట్టు తేనె తాగారు, బాగుంది. ఆ తర్వాత ఆ ఉడుమూరులో ఉన్నటువంటి మంచి మానవతులు, సౌందర్యము సౌశీల్యము ఉట్టిపడేటువంటి ఆ స్త్రీల యొక్క ఆధారముల నుంచి వచ్చేటువంటి తేనె తాగారు. ఇది తాగారు, ఈ పద్యం రాశారు. కాబట్టే
తెనాలి రామకృష్ణ కూడా తెలుసు హా తెలిసిన్ అని. ఆయన ఊరికే రాయలేదు పత్రిక, ఎందుకంటే అవి బాగా తీసుకోవడం మూలకంటే హా తెలిసిన్. స్తుతమది అయిన ఆంధ్ర కవి ధూర్జటి పలుకుల గేల కలిగెనో ఈ అతురిత మాధుర్యం అన్నట్టు కలిసినారు. ఈయన హా తెలిసిన్ సుధామధురాధురోత వార వనిత జనత ఘనత సంతత మధురాధ పరోపహారి సుధారసలను గురులుటను చూమి అని. ఇక ఇటువంటి పద్యాలు విన్నాను. వాళ్ళ పెదవిని ఓహో వాళ్ళు తాగారు. ఇందులోంచి వచ్చే తేనె అందులో తేనె చూసి వాళ్ళు అరుస్తారంటే ఏట్రా ఈ తేనె ఆ తేనె సమానమా, చెయ్యి ఈ తేనె ముందర ఆ తేనె పనికొచ్చింది. అసలు తేనె అంటే ఆ తీయదనం అంటే ఇగో ఈ మానవతులు, ఈ ఉడుమూరులో ఉండేటువంటి మానవతుల పెదవుల నుంచి వచ్చేటువంటిది తేనె. దీనికి అది సమానం ఎలా అవుతుందండి, అసలు ఎలా పోలుస్తాం అంటే అని అంటారు అక్కడ ఉన్నటువంటి యువకులు, శరభులు, ఆటవికులు. తర్వాత సీసభ కరకు జుంజురు వెంట్రుకల కొప్పు. అది కర్రకు జుంజురు వెంట్రుకల కొప్పు. కర్రకు అంటే మనము కరకు అంటాం, గట్టి. కర్రకు అంటే ఏంటి, బిర్రు, గట్టిగా. జుంజురు అంటే చింపిరి చుట్టూ. చింపిరి అంటే సరిగ్గా ముడేసుకోకుండా ఉంటాయి. కర్రకు జుంజురు వెంట్రుకల కొప్పు. ఆ వెంట్రుకలు అవి ఎలా ఉన్నాయంటే దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే వైరీ హెయిర్ అంటారు. వైరీ, అవి వైర్లు లాగా ఉంటాయి, వైర్లు లాగా. చింపిరి జుట్టు అంటే దాన్ని సంస్కరింపబడినటువంటి కేశపాశం. గాఢతరంబుగా నెమలిపించంబు చుట్టి. గాఢతరంబుగా నెమలిపించము చుట్టి. గాఢతరముగా అంటే గట్టిగా. ఒక నెమలి పింఛం అంటే నెమలి యొక్క ఉంటుందిగా, దాని మీద ఇట్లా కట్టారు. ఇదేవో చింపిరి జుట్టు. ఆ చింపిరి జుట్టు మీద వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఆటవికులు కదా, కాబట్టి నేను ఒక నెమలి పింఛం కట్టారు. నెమలి పింఛము చుట్టి. నెమలి పింఛం ఏది, ఈ జుట్టు చుట్టూ, ఈ చింపిరి జుట్టు చుట్టూ పెట్టి తట్టు పొనుంగున తట్టె పొన్నుంగున అంటే ఇప్పుడు ఒక పులుగు మీకు చెప్పాను. ఇప్పుడు ఈ రోజు కూడా మన వెంకటేశ్వర స్వామికి పులుగు అలుముతారు, మంచి సుగంధం. తట్టు అంటే ఏంటిది, అది బాగా బిగుసుకుపోయింది. ఇప్పుడు మీరు ఉదాహరణకి గంధం తీసుకొని నీళ్ళలో కలపండి, కొంచెం పలచబడు, కొంతసేపు అయ్యేటప్పటికి ఏమవుతుంది, అది అట్ట కడుతుంది, అంతే కదండి. ఇప్పుడు మీరు విభూతి రాసుకుంటున్నాం, అది విభూతి కొంచెంసేపు అదేం జరుగుతుంది, అట్ట కట్టిపోతుంది అక్కడ. అలా తట్టు పునుంగు వన్నె పట్టినట్టి లలాటం అంటే వీళ్ళు ఏం చేశారు, ఆ పునుగుని ఇలా లలాటానికి రాశారు మంచి సువాసన కోసం. అలా రాసేటప్పటికి అది ఏం జరిగింది, ఇక్కడ ఈ ఇక్కడ అది తట్టు కట్టింది. తట్టు కట్టడం అంటే అట్ట కట్టింది. ఇప్పుడు మనం విభూతి రాసిన చూడండి, అట్ట కట్టలేదు, కొంచెం 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 గట్టి, కొంచెం మందంగా రాయండి. అది బాగా అట్టగట్టిన తర్వాత కొంచెంగా నెమ్మదిగా రాలుతూ ఉంటుంది. శివతాండవంలో కూడా చెప్తూ ఉంటారు, ఆయన విభూతి రాలుతూ ఉంటుంది. అదే మరి చాలా పలసగా రాశారనుకోండి, రాలదు. అది కొంచెం మందంగా రాసేటప్పటికి ఏం జరుగుతుందంటే బాగా ఎండిన తర్వాత పెళ్ళుగా పులుసులు వస్తుంటాయి. ఆ తట్టు పొన్నుంగు లలాట వన్నె పట్టినట్టి లలాట పట్టిక. వన్నె పట్టినట్టి అంటే వన్నె చాలా అందము చేకూర్చినటువంటి
లలాట పట్టిక అంటే లలాటము పట్టిక, లలాటము అనేటువంటి పట్టము మీద జేగురులు నేను అంత ఫాస్ట్ కాదు, నేను కొంచెం ముసలివాడిని. లలాట పట్టిక అంటే ఆ లలాటం అనేటువంటి పట్టం మీద ఈ పునుగు తట్టు కట్టేటట్టు జేగురులు బొట్టు పెట్టి. జేగురులు అంటే అది ఎలా ఉంది అమ్మా? గైరిక ఒక ఒక ధాతువు నుంచి తీసుకుని, ఈ పునుగు నుంచి తీసుకుని ఇలా బొట్టు పెడుతున్నారు దాన్ని. అంటే వాళ్ళు తయారు చేస్తుంది. ఇప్పుడు కొన్ని శిలలు ఉన్నాయండి. ఆ శిలలు ఏం జరుగుతాయంటే, ఇప్పుడు చంద్రకాంత శిలలు ఉన్నాయి, వెన్నెలు వచ్చేటప్పటికి అది కరిగిపోతుంది. సూర్యకాంత శిలలు ఉన్నాయి, ఆ సూర్య కిరణములకు అది కరుగుతుంది, అది ఎర్రగా ఉంటుంది, అది బొట్టుగా పెడుతుంది. ఈ పునుగునేమో ఇలా లలాటమునికి బాగా రాశారు, అది బాగా తట్టు కట్టి ఈ పైన ఇలా నెమలి పింఛం చుట్టారు పెట్టి. గురువింద పేర్లకు తెరువలని పాలిండ్లు. వాళ్ళు ఎలా ఉన్నారంటే గురువింద గింజలు ఇట్లా వేసుకున్నారు, ఇది హారములుగా. గురువింద గింజల్ని హారములుగా వేసుకున్నారు. మరి హారములుగా వేసుకునేటప్పటికి ఏం జరుగుతోంది? అది అసలు పట్టట్లేదు. ఇదేంటంటే హారములు పట్టకపోవడానికి ఏంటంటే, ఆ రెండు స్తనభరములు ఒకదానితో ఒకటి ఒరుసుకుని ఉన్నాయి కాబట్టి అది ఏం జరుగుతుంది, ఇలా పైకి వచ్చేస్తుంది. అటువంటివి రాశారు. తెరువ అంటే సంధి ఇవ్వకుండా, అవి పట్టాలంటే మధ్యలో సంధి ఉండాలి కదా, కానీ సంధి ఇవ్వగలటువంటి పాలిండ్లు. ఈ పాలిండ్లు అనే దాన్ని సరే చాలా మంది వాడారు అనుకోండి, ఇక్కడ పాల యొక్క ఇళ్ళు అని షష్ఠీ తత్పురుషుగా చెప్తారు. అది ఏంటంటే కొంతమంది సాహితీవేత్తలు దాన్ని ఒక మంచి ప్రయోగంగా ఒప్పుకోరు, కానీ అర్థం అవడానికి కాదు మాత్రం అదే ఏమిటంటే స్తనములు అని, కుచములు అని. తర్వాత పారుటాకులు గుర్చి బయట తీర్చి మరి వీటి నుంచి బయట వేసుకోవాలిగా, బయట ఇలా పైన కప్పుకొని ఉత్తరీయం. అందుకని వాళ్ళు ఏం చేశారు, పారుటాకులు అంటే చెప్పాను పండుటాకులు, ఆ పండుటాకుల్ని ఇలా బయటగా వేసుకో. గురువింద గింజలు కూడా మధ్య కిందకి దిగట్లేదు, అటువంటి స్తనభరం మీద పారుటాకుల మీద బయట వేసుకున్నాం. తర్వాత జమిలి వడ్డాణము. ఇప్పుడు మన వాళ్ళు జమిలి ఎన్నికలు అంటున్నారు. జమిలి వడ్డాణం, జమిలి అంటే వాళ్ళు జమిలి అంటే రెండు వడ్డాణములు. జమిలి వడ్డాణము అది జమిలి వడ్డాణము సందున ఇరియంగా బరహంబరము కటి పదిల కటి అంటే నడుగుస్తాం, ఒకదాన్ని పదిలు పరిచారు. ఏమిటది? బర్హంబరము అంటే బర్హా ప్లస్ అంబరము అంటే అది. ఒకళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఒక వడ్డాణం పెట్టారు, ఒక వడ్డాణం కాదు రెండు వడ్డాణాలు పెట్టారు. ఈ రెండు వడ్డాణాల మధ్య ఒక బర్హం అంటే నెమలి పురి అంటే నెమలి ఇక్కడ పింఛం పెట్టారుగా, ఆ మెగదాన్ని నెమల్ని ఈ రెండు వడ్డాణాల మధ్యలో పెట్టారు. ఒక వడ్డాణము ఇంకో వడ్డాణానికి మధ్యలో నెమలి పురిని కట్టారు.
ఏది 2 వడ్డాణాల మధ్యలో ఒక వడ్డాణము, మళ్ళీ ఒక నెమలిపురి, మళ్ళీ ఇంకొక వడ్డాణం పెట్టారు. తర్వాత వీకంగళ కురుచ గనుపుల వీకంగల కురుచ కురుచ గనుపుల గనుపుల వీకంగల అక్కడ ఎటువంటి అంటే వీకంగల అంటే ఇట్లా వంగడగలిగినటువంటి కురుచ చిన్నవైనటువంటి హ్రస్వమైనటువంటి గనుపుల అంటే గనుపులు పర్వములు కదా, పర్వము. ఇప్పుడు మన కడుపు అంటూ ఉంటాం చూడండి. ఇప్పుడు మీరు చెరుకు గడ తీసుకోండి, పర్వములు ఉంటాయి. అందుకే పర్వములు అని పేరు పెట్టారు భారతంలో. చిన్న చిన్న పర్వములు. కరెక్ట్ గా పర్వం దగ్గర వీళ్ళు కొడతారు గణుడు. అక్కడ ఎటువంటివి మళ్ళీ పద్యం చదువు. వీకగల అంటే కొంచెం వంగినటువంటి కురుచ గనుపుల అంటే వంపుల్లో వెదురు వింట అంటే వెదురుతో నిర్మించినటువంటి ధనుసుతో. ఆ వెదురుకి పర్వములు ఉంటాయి కదా, చిన్న చిన్న పర్వములు. ఆ వెదురు ధనుసు పట్టుకున్నారు వాళ్ళు. వెదురు అంటే చెరుకు విల్లు పట్టుకున్నారు. పట్టుకుని చాగపురి అంటే ఒక మొరట నారు అంటే ఒక దారు పీచు దాల్చి. ఏది దీని గుణముగా అంటే అల్లెతాడుగా. చెరకునేమో విల్లు, మరి దీనికి అల్లెతాడు కావాలి కదా, తాడు కట్టలేదు వాళ్ళు. ఒక విధమైనటువంటి ఇది నారు అంటే పీచు కట్టారు. కట్టి నారిగా సంతరించి నారి అంటే గుణము లేదా అల్లెతాడుగు. వీటిని ఈ నారునే నారి అంటారు. నారి గుణము అల్లెతాడు అని అంటారు. సంతరించి గసిక కోలల కొని కోలలు అంటే కోలలు అంటే బాణములు. గసిక అని అదొక విధమైన బాణం. మరి బహుశా బాగా పదునైన బాణం అటు ఉంటుంది. గసిక కోలలు అంటే బాగా ఇవి ఎటువంటివి అంటే నేను అనుకోవటం కొయ్య బాణములు మామూలు. అయితే ఎట్లా అంటే ఆ ముందర బాగా షార్పెన్ చేస్తారు, దాన్ని పదును చేసినటువంటి బాణాలను తీసుకుని బిల్లభి సరోరాక్షులు. అక్కడ ఆ పిల్ల జాతికి చెందిన సరోరుహాక్షులు అంటే ఆడపిల్లలు, ఆడవాళ్ళు. అడవిలో తిరుగుతూ ఉంటారు. ఎలాగా అడవి తిరుగుతురు అది ఆత్మనాయకుల అంటే వాళ్ళ జంటలతో. ఆత్మనాయకులు వాళ్ళ జంటలు ఉంటారు కదా, వాళ్ళ ప్రియులతో వీళ్ళు కురుతారు. వీళ్ళు ఎలా ఉన్నారు చెప్తున్నారు వాళ్ళని. ఆ స్త్రీలు కుప్పంతా పింఛం చుట్టారు. ఈ గురువింద గింజలు ఇలా వేసుకున్నారు. అవి పైకి ఇలా వచ్చేసాయి. ఒక వడ్డాణము, ఒక మళ్ళీ నెమలిపురి, మళ్ళీ ఇంకో వడ్డాణం కట్టారు. రెండో లైన్ చదవమ్మా. గురువింద గింజలు అది పారుటాకుల్లో పైట వేసుకున్నారు. మూడో లైన్ చదువు. అది వాళ్ళు ఏం చేశారు, ఒక బొట్టు పెట్టుకున్నారు. ఈ పునుగు ఇలా బాగా రాశారు. ఒక ధాతువు నుంచి వచ్చినటువంటి ద్రవముతో బొట్టు పెట్టుకున్నారు. చెరుకు విల్లు పట్టుకున్నారు. ఆ చెరుకు విల్లుటువంటి చిన్న చిన్న పర్వములు, చిన్న చిన్న కణుపులు ఉన్నటువంటి చెరుకు విల్లు పెట్టారు. ఆ చెరుకు విల్లుకి దీనిగా ఏది అల్లెతాడుగా ఒక నారు అంటే ఒక పీచుని కట్టారు, గట్టి పీచు. గసిక బాణాలు తీసుకున్నారు.
వాళ్ళ ప్రియులతో కలిసి అడవుల్లో తిరుగు, వీళ్ళు కూడా ధరించి. అది సంగతి. ఇలా వీళ్ళు ప్రేయసి ప్రియులు అడవుల్లో తిరుగుతున్నారు అని విన్నాం. తర్వాత 16వ పద్యం చదువును. ఏం పద్యం అది? మత్తేరు. ఊరికే పద్యం చదువుదాం. పద్యం నిడివిని బట్టి మనం ఇప్పుడు చెబుదామా లేదా రేపు చెబుదామని చూద్దాం. తమ ఇల్లాండ్ర మనోహరావయవ సౌందర్యంబుతో సామ్య వర్గము పాటింపగను కిరాతులు నిజాగారంబులం కట్టి సింహ మయూరి హరినేభ శాపములను ఆహా పెంతురు పెంతుర శంక తద్రమణీ మధ్య కచేక్షణ తనములుత్పాదింపగా కాకుండునే. ఇక్కడ ఒక చక్కటి ఉపమానం ఉంది. పద్యం బాగుంది కాబట్టి చెప్తాను. చెప్పమ్మా, పద్యం చెప్పు. తమ ఇల్లాండ్ర మనోహర అవయములు. వాళ్ళకి ఇల్లాండ్ర మనోహర అవయవాలు ఉన్నాయి కదా. అవయవాలు ఏమిటో అవి చాలా చెప్తారు అక్కడ. వీటితో సామ్యము అంటే సరిగా ఉందో లేదో చూసుకుందామని చూశారు వాళ్ళు. వాళ్ళ కళ్ళు, వాళ్ళ కుచద్వయము, నడుము, ఇవన్నిటితో ఏదైనా సామ్యం చెప్పచ్చా అనుకున్నారు. చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చూడాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే సౌందర్యంబుతో సామ్య వర్గము పాటింపగా వీళ్ళ సౌందర్యానికి సామ్య వర్గము అంటే సరిపోయినటువంటివి ఇంట్లో అసలు ఉన్నాయా ఈ సృష్టిలో? వీళ్ళ నడుముని పోల్చదగింది ఏదైనా ఉందా? వీళ్ళ కళ్ళులతో పోల్చదగింది ఏమైనా ఉందా? ఇలా వీళ్ళ అవయవాలతో పోల్చదగింది ఏమైనా ఉన్నాయా అని వాళ్ళు తెలుసుకుందాం అనుకున్నారు. వాళ్ళు ఎవరు? ఆ ఆటవికం పురుషులు అనుకుని నిజాగారంబులను అంటే వాళ్ళ ఆగారములు అంటే వాళ్ళ ఇంట్లలో. ఆగారము ఏంటి? ఇల్లు. నిజాగారముల ఇళ్లలో, గృహముల యందు, అది ఇళ్లలో సింహాన్ని పెంచారు, తీసుకొచ్చారు. ఎందుకంటే సింహం దేనికి ప్రఖ్యాతి? సింహ మధ్య అంటారు. సింహం నడుముకి ప్రఖ్యాతి. సింహం నడుము చాలా సన్నగా ఉంటుంది. కన్యన్ రుక్మిణి చంద్రమండలముకు కంఠీరవేంద్రావలగ్ను. కంఠీరవము అంటే సింహము వంటి మధ్యము ఉన్నటువంటిది అని. సింహం నడుము చూశారు, ఈవిడ నడుము చూశారు. ఏమిట్రే సింహం నడుము చెప్తారేంటి? మా ఇల్లాల నడువుకి ఈ నడువుకి పోలిక సింహం నడువు చెప్పకూడదు. ఇక్కడి నుంచి పోలిస్తే మా ఆవిడ నడువుతో పోల్చాలి అనుకుంటున్నాడు. మయూరి అంటే ఏవి? నెమళ్ళు తీసుకొచ్చాడు. ఎందుకు? నడక కోసం. ఇంకోటి ఏం తీసుకొచ్చాడు? హరిణములు అంటే లేడీ, జింకలు తీసుకొచ్చాడు. ఆ లేడీ కళ్ళు చూశాడు, వాళ్ళ ఆవిడ కళ్ళు చూశాడు. ఈవిడ కళ్ళు తిప్పినట్టు అదేం తిప్పగలుగుతుంది? వారిని మావిని నేనేదో హరిణేక్షణ అంటే లేడీ లాంటి కళ్ళు నానని చెప్తున్నాను. నువ్వు అనవసరంగా దానికి దీనికి పోలిక ఏమిటే అంటున్నాడు. ఈ ఒక ఏనుగుని తీసుకొచ్చి కట్టేశాడు. ఎందుకు అంటే ఇప్పుడు అవయవాలు చెప్తాడు చూడండి. శాపము. శాపం అంటే
సరే, ఇవన్నీ ఇభశాభములు కుభములు ఇవన్నీ పెంచుకుంటున్నారు వీళ్ళు. ఈభము శాపాన్ని వీళ్ళు పెంచుతున్నారు. ఏమిటి పెంచుతున్నారు? ఈ ఈ జంతువుల్ని పెంచుతున్నారు. ఏమిటి? సింహము, మయూరము, హరిణము, సింహము పద్యం చదువుతారు. సింహము, మయూరి, హరిణ, ఇభ, శాప 5 జంతువులను పెంచుతున్నారు. పెంతుర అశంక. అశంక ఉంది అంటే అనుమానం. తర్వాత ఇవన్నీ పెంచిన తర్వాత వాళ్ళకి శంక పోయింది. వేస్ట్. ముందర పెంచారు. ఇది ఆ అనుమానం తీర్చుకోవడం కోసం. తీరాజు చూసి అనుమానం పోయింది. తద్రమణి అంటే వాళ్ళ భార్యలు రమణి మధ్య వాళ్ళని పిలిపించాడు. మీకు ఇటువంటి అనుమానాలు కొన్ని ఉంటాయండి. నేను భాగవతం చెప్పేటప్పుడు మా ఊళ్ళో జరిగిన ఒక కథ చెప్పాను. మీకు గుర్తుందో లేదో మరి. ఒక ఆయన ఈ మొహం చాలా వెడల్పుగా ఉండేది. వాళ్ళ ఇంటి ఎదురుకుండా రోజు వచ్చి ఒక ఎద్దు పడుకునేది. ఆ ఎద్దు కొమ్ములు ఎలా ఉండేవి? ఇలా వచ్చి ఇలా వెళ్ళేవి. వీడికి రోజు ఒక డౌట్, తను అందులో పడుతుందా పట్టదు. ఇలా వెళ్ళి ఇలా పెట్టి ఇలా పెట్టాడు. ఈ ఉన్నాడు తట్టుకోలేక ఇలా పెట్టేశాడు. పట్టింది. నాదే తల్లగా ఉంది అన్నాడు. ఈ లోపల ఏం జరిగింది? వీడు దురదృష్టానికి అది యాంగిల్ మార్చేటప్పటికి వీడు ఇలా తిప్పాడు. అది తిరగల, పట్టుకుంది. ఈ దెబ్బకి అది లేచేటప్పటికి వాళ్ళ ఆ వీధి అందరూ వచ్చారు. అది ఒక చివరికి టైంలో ఇలా విసిరేసింది. వెళ్ళి అంత దూరం పడ్డాడు. అన్ని దెబ్బ కొట్టుకుపోయి అందరూ ఏమిట్రా అంటే, నాకు చిన్న డౌట్ గా ఉందండి, అది పడుతుందో పట్టదో ఎన్నాళ్ళు పెట్టాలి. అలాగే వీళ్ళకి కూడా డౌట్ గా ఉంది. కాబట్టి వీడేం చేశాడు? ఆ సింహం దగ్గరికి వెళ్ళాడు. అన్నాడు ఇట్లా పట్టుకున్నాడు. పట్టుకుంటూ ఎంత వచ్చింది. వాళ్ళ ఆవిడ దగ్గరికి పోయి వాళ్ళ నడువు పట్టుకున్నాడు. అసలు నడువే లేదు ఇక్కడ. సింహం ఏమిట్రా, మానవుడిదే కరెక్ట్ అనుకున్నాడు. దద్రమణి మధ్య అయిపోయింది కదా. కచము అంటే ఏమిటంటే, ఈ మయూరములకి ఈ కవరీభరం చూశారు. ఈ చక్కగా వీళ్ళ కచభారమే బాగుంది. జుట్టు ఏ క్షణ కళ్ళు, ఆవిడ కళ్ళు, ఈవిడ కళ్ళు. కణములు ఏనుగు కుంభాన్ని ఇట్లా పట్టుకున్నాడు. మీకు కరెక్ట్ సౌందర్యలహరిలో శ్లోకం ఉందండి. ఇది వినాయకుడు పాలు తాగుతున్నట్ట. పాలు తాగుతుంటే వాళ్ళమ్మ ఇలా పట్టుకున్నాడు. పట్టుకుంటే పెద్దగా కనిపించింది. తర్వాత తన తల ఇలా పట్టుకున్నాడు. మళ్ళీ ఆవిడ ఇలా పట్టుకున్నాడు. ఇలా ఏది బాగుందని పార్వతీ పరమేశ్వరులు నవ్వుకున్నారు. ఎప్పుడు ఏడుస్తున్న వాళ్ళు ఈ శ్లోకం చదివితే వాళ్ళు నవ్వుతారు. అలాగే ఇప్పుడు ఏం చేశాడు? ఏనుగు కుంభస్థలాన్ని ఇలా పట్టుకున్నాడు. ఈ వీళ్ళు ఆవిడ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకున్నాడు. అదేమో ఇంతే ఉంది, హాయిగా ఉంది. ఉత్పాదింపక కాకుండానే తీరా చూస్తే వీటి నుంచి అవి పుట్టినట్టుగా ఉంది. ఏమండి ఇక్కడ శాప అంటే ఇది మన గో సమూహం. అది 4 చెప్పుకున్నాం, మిగతా మనం చెప్పుకుంటాం. సరేనమ్మా? విశేషం ఏమన్నా ఉంది అక్కడ? ఏమో విశేషాలు 16 పద్యాలు అయిపోయినాయి. రేపు 17వ పద్యం చెప్తాం. ఇంకొకసారి పద్యం ఎక్కడ ఇంకేమైనా విశేషాలు ఏమైనా ఉన్నాయి? మనం ఏదైనా వదిలేసామా? ఏమ్మా వదిలేదు ఏది? నువ్వు చెప్పు.
మనం రామచరిత మానస్ కలిపి ఈ లోపల నువ్వు శాబాజ్ చూడము మనం వదలద్దు. చెప్పము. చౌపాయి భేటత భరతు భేటత భరతు తాహి అతి ప్రీతి అతి ప్రీతి లోగు సిహాహి ప్రేమ కైరీతి ధన్య ధన్యదుని మంగళ మూల సురసరాహి తెహి బరసహి పూల లోక భేద సబ్ बात ही नीचा जासो चाह चुई लिया सीचा दही बरी अंका राम लघु भ्राता मिलत पुलका परिपूरित गाता राम कही राम कही जे जमुहाहि तिनकिना पाप पुंज समूहाहि यहाँ तौ राम लाई उरलीन कुल समेत जग पावन कीन्हा करमनास जल सुरसरी पराई तेही को कहू शीस नहीं धरई उल्टा नाम जपत जग जाना वाल्मीकि బ్రహ్మ సమాన. భరతుడు భూమిని అత్యంత ప్రేమతో ఆలింగనం ప్రజలందరూ భరతుడు భూమిని అత్యంత ప్రేమతో ఆలింగనం చేసుకున్నట్టు ప్రజలందరూ ప్రశంసారు. రాజు అయి ఉండి కూడా ఒక గుహుణ్ణి పైగా రథం తీకొచ్చి ఆయన రమ్మల్లా చూసుకోండి. అది ప్రజలందరూ ధన్యుడు అని జయ జయ ద్వానములు వాళ్ళందరూ ధన్యులు పూల వర్షము కురిపించింది. ధన్యులు అనగా దేవతలు ఆ గుహుడి మీద పూల వర్షం మీద కురిపించారు. ఈ నిషాదుడు నిమ్న జాతి వాడనియు అది ఈ నిషాదుడు నిమ్న జాతుడు వాడని ఈ నిమ్న జాతుడు అతను నీడ సోకిన స్నానం ఆచరించాలని లోకులు వేదములు అనుకుంటూ ఉంటారు. అట్టి నిషాదుని శ్రీరామచంద్రుని సోదరుడు హత్తుకొంటున్నాడు. అతని శరీరము రోమాంచకం పలుకుతున్నారు. ఆవలించుచు రామనామస్మరణ చేయు వారి సమీపమునకు పాపము రానే రావు. అందుకని మనం ఎప్పుడు కూడా అన్నాం అనుకో, ఆవలిస్తుంది సరే, పాపములు వాడి దగ్గర రావు. జముడు కూడా వాడి దగ్గర రాలేవు. అది అందుకే మనం చూడండి, రామ అయ్యో రామ అని ఉంటాం మనం. అయ్యయ్యో కాదు, అయ్యో రామ అన్నారు. అందులో కూడా రామనామస్మరణ. కాబట్టి మనకి పవిత్రత జాతి వల్ల రాదు, సంస్కారం వల్ల వస్తుంది. గుర్తుపెట్టుకున్నాం. పవిత్రత చదువు వల్ల కానీ, లేకపోతే ఒక కులం వల్ల కానీ, మతం వల్ల కానీ రాదు. ఏ మతంలో వాడైనా గొప్పవాడై ఉండవచ్చు. చదవండి. ఇక శ్రీరాముడే స్వయంగా అట్టి గుహుని ఆలింగనం చేసుకొని అతని జాతిని పావనమునర్చుట జగత్తుని పవిత్రమునర్చు వారినిగా చేసే. అది భరతుడి శ్రీరాముడు తమ్ముడి శ్రీరాముడే స్వయంగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు. కాబట్టి ఆ నిమ్న జాతి వాడు కదా, అతని జాతిని ఈ జగత్తునే పవిత్రం చేశాడు ఆ శ్రీరామచంద్రుడు. కర్మనాశనది గంగా నదిని అది కర్మనాశనముల్ని కలిసేటువంటి ఆ గంగా నదిని కలిసినప్పుడు దాని జలములను ఎవరు నెత్తిన చల్లుకొనరు. అది గంగా నది వరకు వెళ్ళావు, దాన్ని నెత్తిని కనీసం ప్రోక్షణ చేసుకోవు. అలాగే అనగా ఆ నీటిని సాధనముగా గ్రహింతురు. అది ఆ నీటిని సాధనంగా తీసుకుంటారు కదా. వాల్మీకి రామనామమును తలక్రిందులుగా వాల్మీకి రామనామము మర అనేటప్పటికి కూడా అతడు బ్రహ్మ సమానుడైన విషయం జగద్వితం అందరికీ తెలుసు. అతను మర అయిపోయింది. కడకు బోయ తిరగేసి పలికిన కవిగా మలచిన నామం
అని ఒక చక్కటి పాట ఉంది. దోహ స్వపచ సబరకస స్వపచ సబరకస సబరకస జమన జడ జమన జడ పావర కోల కిరాత పావర కోల కిరాత రామ कहता पावन परम రామ कहता पावन परम పావన పరమ होत भुवन विख्यात అమ్మా, होता भुवन కోత భవన विख्यात విఖ్యాత చెండాలురు శబరులు చండాలురు శబరులు కసులు అమ్మా, కసులు కషులు యవనులు యవనులు కోలురు కోలురు కిరాతులు కిరాతులు మొదలగు నిమ్న జాతి మొదలగు వారు నిమ్న జాతి మూర్ఖులు వారు, సైతము మూర్ఖులు రామనామము సైతం. స్మరించుటచే అది మూర్ఖులు సైతము రామనామం స్మరించడం చేత పవిత్రులై పవిత్రులై ముల్లోకములలో ముల్లోకములు ప్రసిద్ధులై ఆ రామనామ ప్రభావము అట్టిది. అది రామనామం ప్రభావం. కిరాతులు ఉండేవాళ్ళ, రే మీరేం చేస్తూ ఉన్నారా అన్నారు. వనేచ రామ, వాళ్ళకి రామ అందామని లేదు. మేము వనముల్లో చరామ అంటే తిరుగుతూ ఉంటాం. అలాగా మీరేం చేస్తారు నాయన? వసు వసు హరామ. వసు అంటే బంగారం, బంగారం దొంగిలిస్తాం. మరి మీరు అటు ఇటు వెళ్లాల్సి వస్తే నదీ స్తరామ, మేము నదులు దాటేస్తూ. మరి ఇంత చేస్తున్నారు, మీకు భయం ఉండదు? నా భయం స్మరామ, మేము భయం అనేది ఉండదు. ఇందులో వాళ్ళకి రామనామ పలకాలు లేదు, అందులోనే ఆ మాటలో రామ అని ఉంది. అంటే చివరికి అది రామనామము పలకాలని కాకుండా కూడా వాళ్ళ పదములో రామ అని ఉండేటప్పటికి, అది పలికినప్పటికీ కూడా వాళ్ళకి మోక్షం వచ్చింది. తెలిసి రామనామం పలికే వాళ్ళకి ఏమొస్తుందో చెప్పండి. ఇప్పుడు కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, మనకి ఆ మాట అందామని ఉండదు, వేరే ఉంటుంది. నారాయణ ఉంది, నా యనను అంటలేదు. కాబట్టి ఇక్కడ చివరికి వాళ్ళు ఎవరో కొడుకుని పిలిచేటప్పటికీ అజామెంట్కి ఇవ్వలేదు. అది భగవన్ నామమే మంత్రం అండి, వేరే అక్కర్లేదు. తర్వాత नहीं अचिरजु नहीं अचिरजु जुग जुग चली आई जुग जुग चली आई यही ना दीन ही रघुवीर बढ़ाई राम नाम महिमा सुर काही सुनी सुनी अवध लोग सुनी अवध लोग सुकुलाही राम सकही मिली भरत सप्रेमा पूछी कुशल सुमंगल केमा देखी भरत कर सील सनेहु निषादा तेहि समय विदेहु सकुच सनेहु मोद मन भाड़ा भरत ही चितवत एक टकटाड़ा धरी धीरज पद बंदी बहुरी विनय सप्रेमा करजोरी कुशल मूल पद पंकज पेकी मैं तिहु काला कुशल निज लेकी अब प्रभु परम अनुग्रह तोरे परम अनुग्रह तोरे सहित कोटि कुल मंगल मोरे శ్రీ రఘునాథుడు భక్తులను కరుణించుచుండుట శ్రీ రఘునాథుడు భక్తుల్ని కరుణించడం ఎప్పటి నుంచి యుగ యుగముల నుంచి జరుగుతుంది నాయన. కావున గుహుని కరుణించి ఇంతటి యోగ్యుని చేయడంలో పెద్ద ఆశ్చర్యం. ఈ విధముగా దేవతలు రామనామ మహిమను పొగుడుతూ విని అయోధ్యవాసులు పొంగిపోయి ఆ దేవతలు అంటున్నారు ఈ మాటలని. ఇలా వాళ్ళ రామనామ మహిమని అంటుండే అయోధ్యవాసులు పొంగిపోయారా? అటువంటి రామ నిర్మించిన భూమిలో మనం పుట్టామా? ఏమి మన అదృష్టం అనుకుంటున్నారు. శ్రీరాముని మిత్రుడైన నిషాదరాజును అత్యంత ప్రేమతో కలిసి భరతుడు ఆయన క్షేమ సమాచారములను అడిగాడు. ఆయన ప్రేమ కలిశాడు, చాలా రాముని చూసినట్టే చూశాడు ఆయన.
ఆయన్ని క్షేమ సమాచారం, ఏనైనా బాగున్నారా, అందరూ కులాసా, నీ రాజ్యం సుభిక్షంగా ఉందా అని అడిగాడు. భరతుని సౌశీల్య ప్రేమ స్వభావములను చూచి ఆ సౌశీల్యము, ఆ భ్రాతృప్రేమ, ఆయన సౌజన్యము చూసి గుహుడు చాలా తన్ను తాను మర్చిపోయాడు. నిషాదరాజు మొదట మనసులో సంకోచపడేది. అది నిషాదరాజు మొదట సంకోచపడ్డాడు, అనుమానించాడుగా, యుద్ధం చేసేద్దాం అది ఇది. చూసారా ఆ ముసలాయన చెప్పిన సలహా మేరకు ఎంత బాగుందో, అదే యుద్ధం చేసి ఉంటే ఎంత పొరపాటు జరుగుండేది. ఒక రామభక్తుడికి మీద అపకారం చేసిన పాపం వచ్చేది. అందుకని ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ అరైవ్ ఎట్ ఫాస్ట్ కన్క్లూషన్స్. తొందరగా ఒక అభిప్రాయానికి వచ్చేయకూడదు, ఆలోచించాలి. అది పిమ్మట స్నేహము ఆనందను పెలుగగా అతడు నిశ్చేష్టుడై రెప్పలార్పక భరతుని చూడసాగాడు. పిమ్మట ఆనందము స్నేహముతో అస్సలు భరతుడిని అలా చూస్తూ ఉండిపోయాడు. పైకి ఇంకో విషయం అంటే భరతుడు శ్రీరామచంద్రుడు పోలికలు ఒకేలాగా ఉంటాయి. పిదపా ధైర్యమును తెచ్చుకొని భరతుని పాదములకు మరల మ్రొక్కి సాదరముగా చేతులు జోడించి విన్నవింపసాగి, కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఆయన పాదములకి మొక్కి ఎంతో సాదరముగా, ఎంతో ఆదరముగా ఆయనకి ఇలా విన్నవించుకుంటున్నాడు. ప్రభు, మీ పాదములు శుభములకు మూలములు, వాటిని చూసి సర్వదా ధన్యుడైన మీ పాదములు శుభములకు మూలం, అవి దర్శించిన నేను సర్వదా సదా ధన్యుణ్ణయ్యానని భావిస్తున్నాను. ఇప్పుడు మీ పరమానుగ్రహముల వలన నాకు తరతరాలకు మేలే జరుగును. ఇప్పుడు మీరు నా మీద చూపించిన అనుగ్రహం వలన తరతరములకు, నాకే కాదు, నా తరం ఆ తరం అందరికీ మేలే జరుగుతుంది. దోహ సముచి మోరి కరతూతికులు ప్రభు మహిమ జియా జోయి జో నా బజయి రఘువీర పద జగవిధి వంచిత సోయి నేను ఆటవికుడను నిమ్న జాతి వాడిని అయినను శ్రీరాముడు నన్ను అనుగ్రహించి ధన్యునిగా చేశాడు. శ్రీరామ మహిమలను ఎరింగియు ఆయన చరణములను భజింపని వాడు జగత్తులో విధి వంచితుడగు. ఇటువంటి శ్రీరామ మహిమ గురించి తెలిసి కూడా ఆయన్ని స్మరించని వాడు, భజించని వాడు, ఆయన్ని శరణు కోడని వాడు విధి వంచితుడు. అంటే బ్రహ్మదేవుడి చేత మోసం చేయబడినవాడు విధి వంచితుడు. ఎందుకంటే అటువంటి ఇంత తక్కువని నన్నే అనుగ్రహించాడు ఆయన. ఇక చక్కగా నిజంగా రోజు సంధ్యావందనం చేసుకుని రామనామం భక్తిగా పలికేటువంటి వాళ్ళని ఆయన ఎంత అనుగ్రహిస్తాడు కదా. కపటి కాయర కుమతి కుజాతి లోక్ భేదు బాహెర సబభాతి రామ కీన్హా పాపన జబహీతే భయవ భువన భూషణ తబహీతే देखी प्रीति सुनि विनय सुहाई मिनव बहोरी भरत लघु भाई कही निषादा निज नाम सुबानी सादर सकला जोहारी रानी जानी लखन समदेहि असीसा जियउ सुखी सयलाख बरीसा निरखि निषादु नगर नर नारी बये सुखी जन लखन निहारी
कहेहि लहऊ एहि जीवन लहेउ लाहु लहेउ एहि जीवन यही लाहु जीवन लाहु बेटेऊ राम भद्र बेटव राम भद्र बरि बाहु भरिबाहु सुनि निषादु सुर निषादु निज बाग बढ़ाई निज बाग बढ़ाई भाग बढ़ाई प्रमुदित मन लई तमुदित मन लई मन लई చెలవు లెవాయి చెలవు లెవాయి కపటిని పిరికివాడను దుర్బుద్ధిని కప్పటిని పిరికివాణ్ణి దుర్బుద్ధిని దుర్బుద్ధిని నిమ్న జాతి వాడను నిమ్న జాతి లోకముచే వేదములచే లోకముల బహిష్కరింపబడిన వాడను చేతను వేదముల చేత కూడా బహిష్కరింపబడిన అయిన నేను నేను శ్రీరామచంద్రుని నుంచి అనుగ్రహింపబడుట అది వలన అయినప్పటికీ శ్రీరాముడి చేత అనుగ్రహింపబడడం వల్ల లోకమున లోకమున గౌరవానికి పాత్ర. చూడండి సరే, శ్రీరాముడి అనుగ్రహం నీకు ఉందనుకో, నువ్వు ఎంత తక్కువ వాడివైనా లోకం నిన్ను గౌరవిస్తుంది. శ్రీరాముడి అనుగ్రహం లేకుండా నీకు ఎన్ని మిగతా మంచి క్వాలిటీస్ ఉన్నా లోకం నిన్ను గౌరవించదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. నిషాదరాజు యొక్క ప్రేమను చూసి నిషాదుడు యొక్క ప్రేమను చూసి అతని వినయ అతని వచనములను వినయ వచనములను విన్న శత్రుఘ్నుడు అతన్ని కలిసెను. శత్రుఘ్నుడు అతని దగ్గరికి వచ్చి అతన్ని కలిశాడు. నిషాదరాజు తన పేరు తెలుపుకుని సాదరముగా రాజులందరికీ ప్రణమిల్లాడు. అది తన పేరు చెప్పి, ఎప్పుడన్నా మనం యుద్ధం చెప్పాలంటే మన పేరు చెప్తూ నమస్కారం చేయాలి. చతుస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పి నీ సూత్రం చెప్పుకొని రామకృష్ణ సర్వానహం అభివాదయే అని చెప్పాలి. నీకు వాళ్ళకి తెలియదని కాదు, నువ్వు చెప్పాలి. అందుకే అదే మనకి ఉపనయనంలో నేర్పినటువంటి. అలా పడిపోవడం కాదు. నేను ఈ శాఖ అని చెప్పు, లేదనుకోండి మీకు శాఖ లేదు తెలియదు. అయ్యా, ఈ పేరుతో పిలవబడే నేను మీకు నమస్కారం చేస్తున్నాను. ఇది పెద్దల దగ్గర మనం చేయవలసిన పద్ధతి. కాబట్టి తన పేరు చెప్పుకొని ఈయన ఆ రాణులందరికీ కౌశల్య, సుమిత్ర, కైకేయులకు నమస్కారం చేశాడు. వారు అతనిని లక్ష్మణునితో సమానముగా అది భావించి వారు అతన్ని లక్ష్మణులతో సమానంగా భావించి నీవు కలకాలము కలకాలముగా సుఖంగా వర్తిల్లు ఆయన గుహాన్ని ఆశీర్వదించారు. వారు అయోధ్యవాసులు నిషాదరాజును గాంచి అయోధ్యవాసులు నా ఆ నిషాదుడు అయినటువంటి ఆ గుహుణ్ణి చూసి లక్ష్మణుణ్ణి చూసినంత ఆనందపడ్డారు వారు. కళ్యాణ స్వరూపుడైన శ్రీరామచంద్రుని గాఢలింగన సౌఖ్యమును అనుభవించిన జీవితము నిజముగా ధన్యమైన. కళ్యాణ స్వరూపుడైనటువంటి ఆ శ్రీరాముడి యొక్క గాఢాలింగం, మామూలు ఆలింగం కాదండి, గాఢాలింగం. ఆ మహిమ అది అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రతి అణువు దాక్కుతుంది కదండి. ఆ సౌఖ్యం అనిపించిన ఈ జన్మ తల్లి అనుకున్నాడు. తన భాగ్యమును వారు కొనియాడుటను విని ప్రసన్న చిత్తుడైన నిషాదరాజు వారిని అందరినీ తనతో పాటు తీసుకొని పోయారు. తన భాగ్యాన్ని కొనియాడుతున్నటువంటి, ప్రశంసిస్తున్నటువంటి అయోధ్యావాసం అందరినీ ఈయన వాళ్ళందరినీ రండి 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 అని పాపం తన ఆ శృంగివేలపురం అంత లోపలికి తీసుకెళ్ళాడు. దోహా సనకారి సేవక్ సేవక్ సకల చలే స్వామి రుక్ పాయి గరతరు తరసర భాగ వనవాస అతడు తన సేవకులకు సైగ చేశారు. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు సైగ కోసం. సైగ చేశారు. ఏమని? వారు అతని అభిమతమును గ్రహించి తమ ఇళ్లలోను వృక్ష ఛాయల యందును చెరువు గట్టుల పైనను ఉపవనముల యందును విడుదలను ఏర్పాటు చేసి అది ఆ సైగలతో కనుక్కున్నారు. మంచి అడ్మినిస్ట్రేటర్ లక్షణం. వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో, ఆ తర్వాత చెరువుగట్టు, ఉపవనములు, వీళ్ళకి అందరికీ ఉండడానికి ఏర్పాటు చేశారు. అది నిజం. అసలు ఫాలో అంటే అది కరెక్ట్ అనుసరణ. మేము గురువు గారిని ఫాలో చేస్తున్నాం అంటే గురువు గారిని కాఫీ పెట్టు, లేకపోతే వీళ్ళకి అన్నయ్య పెట్టకూడదు. సైగా పిలుపుతో మనకు అర్థమైపోతుంది.
గురువుగారు ఇప్పుడు చదవమంటున్నారా? పిలుపుతో నిజంగా ఉందనుకోండి, వాళ్ళు కరెక్ట్ లీడరు, వీళ్ళు కరెక్ట్ ఫాలోవర్స్. కనీసం చెప్పిన తర్వాత చేశారు అనుకోండి, ఇది రెండో రకం. చెప్పిన తర్వాత కూడా చేయలేదు అనుకోండి, ఇక అది మూడో రకం. చెప్పకుండానే వాళ్ళ మనోగ్రహాన్ని ఆ మనోనుకూలంగా ప్రవర్తించడం అసలు ఫస్ట్. చెప్పిన తర్వాత చేయడం మధ్యమం, చెప్పిన తర్వాత కూడా చేయలేదు మూడు. నాలుగోది అది అసలు అందరికీ ఏంటండి, నాకే చెప్తారు ఇప్పుడు, వాళ్ళకి చెప్పండి నేను చేయను, వాడికి మనం దండం పెట్టి అది చెవుపాయి. శృంగభేరపుర భరత్ देख जब बेसनेहा सब अंग शिथिल तब सोहत दिए निषाद ही लागू जन तनु धरे विनय अनुरागु यही विधि भरता सेनु सबु संगा देखी जाई जग पावनी गंगा राम घाट कहा प्रणाम भामनु मगनु मिले जन रामु करहि प्रणाम नगर नर नारी मुदित ब्रह्ममय बारि निहारी करिमज्जनु मागहि करजोरी रामचंद्र पद प्रीति न तोरी भरत कहु सुरसरी तव रेणु सकल सुखदा सेवक सुरदेनु जोरी पानी वर मागव एहु सिया राम पद సహజ భరతుడు శృంగవేరపురమున చూడగని స్నేహవశమున అతని శరీరము పులకించి. అది ఆ శృంగవేరపురం స్నేహవశము. ఎందుకంటే ఇక్కడ రాముడు సంచరించిన ప్రదేశం. ఆహా అని ఆయన చాలా పులకితాంకితుడైపోయాడు. భరతుడు నిషాదరాజు భుజముపై చెయ్యి వేసి నడుచున్నప్పుడు, అది భరతుడు ఆ నిషాదరాజు భుజం మీద చెయ్యేసి నడుస్తున్నాడు. వినయానురాగములు ఆకృతి దాల్చినట్లు ఉంది. అది వినయము అనురాగం. ఆయన గుహుడేమో వినయం, భరతుడికి ఆయన పట్ల అనురాగం. ఈ రెండు కలిసి నడుస్తున్నాయి అన్నట్టుగా. భరతుడు తన సేనతో పాటు జగత్పావని అయినటువంటి ఆ గంగా నదిని దర్శించాడు. శ్రీరామ ఘట్టమును దర్శించి ఎక్కడైతే శ్రీరాముడు పడవెక్కాడో దాన్ని చూసి నమస్కరించి స్వయంగా శ్రీరాముని చూసినంత ఆనందాన్ని పొందాడు. నగరవాసులు దివ్య గంగా నదిని చూచి వాళ్ళ దివ్యమైనటువంటి గంగా నది, పావనమైనటువంటి గంగా నదిని చూసి ఆ గంగా నదికి ముందర నమస్కారం చేశారు అందరూ. ఆ నదిలో స్నానమాచరించి అంజలి ఘటించి వాళ్ళందరూ కూడా శ్రీరామునిపై మా భక్తి వర్ధిల్లుచు ఉండుగా కాని ప్రార్థించారు. వాళ్ళు ఏమని కోరుకున్నారంటే గంగా నదిని, ఆ శ్రీరాముడి మీద మాకున్నటువంటి భక్తి దినదిన ప్రవర్తమానమై వర్ధిల్లుతూ ఉండాలంటే పెరుగుతూ ఉండాలి. భరతుడు ఇట్లు పలికెను. భరతుడు ఏమన్నారంటే, ఓ గంగా భవాని ఇసుక రేణువులు సమస్త సుఖములకును మూలము. గుర్తుపెట్టుకోండి, భారతంలో కూడా మనం విన్నాం ఇది. నీ ఇసుక రేణువుల, భారతంలో ఆయన చెప్పారు, ఆ గంగలో ఉన్నటువంటి ఇసుకని కొంచెంగా ప్రతిరోజు నెల మీద వేసుకోవాలి. తెచ్చుకుని వేసుకుంటూ ఉంటానంట. ఆ మట్టి కొంచెంగా రాసుకోవాలి. ఇక్కడ మట్టి రాసుకుని ఇక్కడ ఇసుక వేసుకున్న వాళ్ళ వేలుకి యముడు రాలేట. భారతంలో చెప్పారు. అది తిన్న తర్వాతే నేను అక్కడి నుంచి, అయితే కాశీ నుంచి తెచ్చుకోకూడదు. అందుకని కాశీ పంచక్రోశి దాటిన తర్వాత రామ్నగర్ అని ఒక ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను. తెచ్చుకుని ఆ కొంచెం రేణువుని విభూతిలో కలుపుకొని రోజు రాసు. ఆ తర్వాత ఆ ఇసుకనేమో కొంచెం ఇక్కడ వేసుకుంటూ ఉంటాం.
కాబట్టి ఆ ఇసుక రేణువులు ఇక్కడ చెప్తాను, సమస్త మీరు కూడా ఎప్పుడు సుఖములకు తెచ్చుకోండి. మూలములు. అలాని కాశీలో తెచ్చుకోకూడదు. మీరు ఎప్పుడైనా అలహాబాద్ వెళ్ళారు, తెచ్చుకోవచ్చు గంగా నది. కాశీ పంచక్రోశ మధ్యంలో ఉన్నవి తెచ్చుకోకూడదు చెప్పము. ఈ ఇసుక రేణువులు సమస్త సుఖములకు మూలములు. సేవించు వారికి సేవించు వారు, అది నిన్ను సేవించే వారికి నువ్వు కామధేనువు తల్లి. శ్రీ సీతారాముల చరణములపై భక్తి ఉండుగాక అని నిన్ను ప్రార్థించుచున్నాను. అమ్మా, నిన్ను సేవించిన వారికి నువ్వు కల్పధేనువు కదా, నేను కూడా నిన్ను సేవిస్తాను. అయితే నువ్వు నాకు ఇవ్వాల్సిన వరం ఏంటయ్యా అంటే, శ్రీ సీతారాముల చరణముల యందు నాకు నిరంతరము భక్తి ఉండుగా. అది దోహా ఎహి విధి మజ్జను భరతు కరి గురు అనుశాసన పాయి మాతు నహాని జాని సబ్ డేరా చలే లవాయి. భరతుడు స్నానమాచరించి గురువాజ్ఞను పొంది తల్లులందరూ స్నానాదులు ఆచరించిన పిదప తల్లులందరూ స్నానాలు చేసిన తమ గుడారములను వేరొక చోటికి తరలించారు. అప్పుడు ఈ గుడారాలు అప్పుడు అక్కడి నుంచి వేరే చోటికి తరలించారు. चौपाई जहाँ तहाँ लोगनः डेरा किन्हा भरत सोदु सबही करलीन्हा सुर सेवा करी आयसु पाई राम मातु पहिगे दो भाई चरण चापी कही मृदुबानी जननी सकल भरत सन्मानी बाई सौपी मातु सेवकाई आप निषाद लीन बुलाई चले सका कर सो कर जोरे शिथिला शरीरु सनेहा न तोरे पूछत सकही सो ताहु दिखाओ नेकु नयना मन जरनि जुड़ाओ जहाँ सिया राम लखन निसि सोये कहत बरे जललोचन कोय भरत वचन सुनी भयव विषादु तुरत तहा లయ గయవు నిషాదు. ఆ మారిన ప్రదేశమున జనులు కూడా తమ తమ గుడారములను అక్కడక్కడ ఏర్పరచుకుని, అది వీళ్ళు మారిన ప్రదేశంలో మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గుడారాలు ఏర్పరచుకున్నారు. అందరిలో సురక్షితంగా వచ్చిన విషయాన్ని భరతుడు తెలుసుకొని దేవతలను పూజించి గురువు గారి ఆజ్ఞతో భరత శత్రుఘ్నులు కౌసల్యదేవి దగ్గరికి వెళ్ళి భరతుడు తల్లులందరికీ పాదములు ఒత్తి మృదుమధుర వచనములతో వారిని ఆదరించారు. తల్లులందరికీ పాదములు ఒత్తి వాళ్ళు మృదుమధుర వచనములతో వాళ్ళకి వారిని ఆదరించారు. పిదపా శత్రుఘ్నులకు మాతృసేవల బాధ్యతలను అప్పగించి రాజును పిలిపించాను. అది నాయన శత్రుఘ్న, నువ్వు తల్లిగారి సేవ చేస్తూ ఉండవు. ఈయన పోయరాజు నిషాదుడైన గుహుడిని పిలిపించి గుహుడు భరతుడు చేతులు కలిపి నడిచేది. గుహుడు భరతుడు ఒకళ్ళొకరు చేతులు పట్టుకుని నడిచారు. ప్రేమాతిశయముచే వారి తనువులు ప్రేమాతిశయంతో వాళ్ళ తనువులు పులకరించారు. శ్రీరాముడు ఆ మొదట అక్కడ విశ్రమించిన ఆ స్థలాన్ని చూపించి, ఇక్కడే శ్రీరాముడు సీత ఇక్కడ విశ్రమించాలని చూపించారు. శ్రీరాముడు విశ్రమించిన స్థలమును చూపి నా నేత్రములను మనసును చల్లబర్చుమని భరతుడు గుహుని అడిగాడు. అది నైనా నా కళ్ళు కొంచెం చల్లబడాలి. ఎట్లా అంటే శ్రీరాముడు విశ్రమించిన ప్రదేశాన్ని చూపించిన ఆయన రాత్రి ఇక్కడ పడుకున్నారు కదా, ఎక్కడ పడుకున్నారు? శ్రీ సీతారాములు లక్ష్మణుడు రాత్రి వేళ ఎక్కడ విశ్రమించిరి అని పలుకుచుండగా శ్రీ సీతారాములు లక్ష్మణుడు ఎక్కడ విశ్రమించారు ఆయన అంటూ ఉండగానే ఆయన కలమడించి నీళ్లు వచ్చాయి. భరతుని మాటలకు నిషాదుడు వెంటనే ఆ స్థలమునకు ఆయనను కొనిపోయారు. ఆ స్థలమును ఎక్కడైతే శ్రీరాముడు
సీత లక్ష్మణులు విశ్రమించారు. అక్కడికి తీసుకెళ్ళాను. दोहा जहाँ सिंसुपा पुनीतातर रघुवर किया विश्राम अति सनेहा सादर भरत कीन्हो दंड प्रणाम श्री रामुడు ఈ సిన్సుపా వృక్షములకి రామాయణానికి ఎదురు కనెక్షన్. ఈ రావణాసుడు శ్రీతను తీసుకెళ్లి కూడా పెట్టింది సిన్సుపా వృక్షం కదా. వీళ్ళు ఇక్కడ పడుకున్నది కదా, ఆ సిన్సుపా వృక్షం దగ్గర తీసుకెళ్లి ప్రేమాదరములతో ఆ ప్రదేశానికి నమస్కారం చేశారు. 5 చెప్పాం కదమ్మా. టైం ఎంత అయింది? ధూపమాఘ్రావయామి చేయమ్మా. దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాం తామాద్యామి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ సత్యం అర్థం లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన ప్రసూనాం బాధురేకాళహస్తీశ్వర స్వామి నమః. ఓం ప్రాణాయ స్వాహ వాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ వాణాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పాణి తాంబూల జరవణానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. తాంబూల జరవణానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. మంగళమహానీరాజనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ ఆనందమయగర్భోరాజనాందరం సమర్పయామి. నమస్కరోమి హర నమో పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థసే గరుడవైనను భవతావనక్షుతా వేదన జేజపక్షుతుపవేళగను బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖీశ్వర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశో శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః పుత్రాః పుత్రిణ సంతు పౌత్రిణా ధనా సమాంతు జీవేమ
శరదాం శతం మాం సహ కుటుంబం శివ పరివారం సర్వదేవ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు సర్వం మహాదేవ్ మహాదేవ్ మాస్టరు మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు మహాదేవ్ 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 గురుగారు మహాదేవ్ 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 మా కామాక్షమ్మ మహాదేవ్ 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 సార్ మహాదేవ్ 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 నాయన నీకు మహాదేవ 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 గురువు గారు మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురు మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ 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 కన్నప్ప మహాదేవ గురుగారు